యెహోషువ శకం ముగిసింది. ఒక గొప్ప నాయకుడు వెళ్ళిపోయాడు. అతని నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ఒక ముఖ్యమైన ఫుట్ హోల్డ్ సంపాదించారు. కొన్ని కీలకమైన యుద్ధాలు గెలిచారు. నిజమే. కానీ దేశం మొత్తం ఇంకా వారి ఆధీనంలోకి రాలేదు. ఇప్పుడు కేంద్ర నాయకత్వం లేని సమయంలో, అంటే ఒక రకమైన గందరగోళం, అనిశ్చితి నెలకొంది. అవును, ప్రతి గోత్రం తమకు కేటాయించిన భూభాగాన్ని స్వయంగా స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి. చాలా క్లిష్టమైన పరిస్థితి. మరి వాళ్ళు ఏం చేస్తారు? మార్గదర్శకత్వం కోసం ఎటు చూస్తారు? ఈరోజు మనం పరిశీలించబోయే మూలాధారం బైబుల్లోని న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం నుండి తీసుకోబడింది. ఇక్కడే ఆ గందరగోళం మధ్య వారి ప్రయాణం మొదలవుతుందన్నమాట. ఇందులో విజయాలు, వైఫల్యాలు, ఊహించని మలుపులు అన్నీ ఉన్నాయి. సరే, దీని లోతుల్లోకి వెళదాం. అవును, ఈ అధ్యాయాన్ని కేవలం యుద్ధాల జాబితాగా చూడకూడదు, దాని వెనుక ఉన్న సరళిని అర్థం చేసుకోవాలి. అసలీరోజు మనం ఈ కథను ఎందుకు చర్చిస్తున్నామంటే, ఇందులో కొన్ని కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఉదాహరణకి, అంటే విజయం అంటే ఏమిటి? అది కేవలం దైవిక సహాయం మీద ఆధారపడి ఉంటుందా, లేక మానవ ప్రయత్నం, వ్యూహం కూడా అవసరమా? ఎందుకు కొన్నిసార్లు గెలిచి మరికొన్నిసార్లు ఓడిపోయారు? ఈ అసంపూర్ణ విజయాలు భవిష్యత్తును ఎలా ప్రభావితం చేశాయి లాంటివి కదా. సరిగ్గా ఈ ప్రశ్నల చుట్టూ మెన విశ్లేషణ సాగుతుంది. కథ ప్రారంభంలోనే ఆ పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. నాయకుడు లేడు కాబట్టి వాళ్ళు దేవుడి వైపు చూస్తారు. మాలో ఎవరు ముందుగా కనానీయులపైకి యుద్ధానికి వెళ్ళాలి అని అడుగుతారు. సమాధానం చాలా సూటిగా స్పష్టంగా వస్తుంది. యూదా వెళ్ళాలి. దేశాన్ని నేను వారి చేతికి అప్పగించాను. అంతా క్లియర్ కదా. దేవుడే చెప్పాడు, ఇక యూదా గోత్రం వెళ్ళి గెలిచేయడమే తరువాయి. కాని అక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. అదే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం. దేవుడు స్వయంగా ఆజ్ఞాపించినా యూదాగోత్రం ఒంటరిగా వెళ్లడానికి కొంచెం సంకోచించినట్లు అనిపిస్తోంది. వాళ్లు వెంటనే తమ సహోదరులైన షిమ్యోనీయుల దగ్గరకు వెళ్తారు. అవును, వాళ్ళు ఒక ఒప్పందం చేసుకుంటారు. మీరు మాతో మా వంతులోనికి రండి, మేం మీతో మీ వంతులోనికి వస్తాము. ఇది కేవలం సైనిక వ్యూహంలా అనిపించడం లేదు. కరెక్ట్. ఇందులో ఇంకా ఏదో లోతైన అర్థమున్నట్లుంది. ఒంటరిగా పోరాటం కంటే కలిసికట్టుగా ఉండటం మేలని వాళ్లు గుర్తించారా? లేక వారిలో ఏదైనా ఆత్మవిశ్వాస లోపం ఉందా? రెండూ కావచ్చు. ఇది ఆచరణాత్మక తెలివిని సూచిస్తుంది. యూదా, షిమ్యోను గోత్రాల భూభాగాలు పక్కపక్కనే ఉన్నాయి. ఓ, అలాగా. కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవడం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. ఇది ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి ముఖ్యమైన విషయం. విజయం కేవలం దైవిక వాగ్దానం మీదనే కాదు. ఆచరణాత్మక సహకారం పొత్తుల మీద కూడా ఆధారపడుంటుంది. అవును, దేవుడిచ్చిన భరోసా ఉన్నప్పటికీ వాళ్లు తమ వంతు మానవ ప్రయత్నాన్ని, ఐక్యతను ప్రదర్శించారు. మరి ఈ పొత్తి అద్భుతంగా పనిచేసింది. వాళ్లు కలిసి బెజేకులో 10,000 మంది సైన్యాన్ని ఓడించారు. అది పెద్ద విజయం. కాని ఆ తర్వాత వచ్చే అధోనీ బెజేకు కథనకు చాలా ఆశ్చర్యంగా, కొంచెం విచిత్రంగా అనిపించింది. ఓడిపోయిన రాజు, కాని అతని స్పందన మామూలుగా లేదు. నిజమే. ఆ కథనం యుద్ధం నుండి ఒక్కసారిగా ఒక వ్యక్తిగత నాటకం వైపు మళ్ళుతుంది. అదోనీ బెజెకు పారిపోతుంటే పట్టుకుని అతని కాళ్ళూ చేతుల బొటనవేళ్లను కోసివేశారు. ఆధునిక ప్రమాణాల ప్రకారం ఇది చాలా క్రూరమైన శిక్ష. అసలు ఎందుకు అంత నిర్దిష్టమైన శిక్ష? బొటనవేళ్లు కోయడంలో అర్థమేమిటి? ఇది కేవలం హింస కోసమేనా? కాదు, దాని వెనుక ఒక స్పష్టమైన సైనిక కారణముంది. చేతి బొటనవేళ్లు లేకపోతే ఒక యోధుడు కత్తినిగాని విల్లునుగాని సరిగ్గా పట్టుకోలేడు. ఓకే. కాలి బొటనవేళ్లు లేకపోతే పరిగెత్తడంలో సమతుల్యత దెబ్బతింటుంది. అంటే ఈ శిక్ష అతని ఒక యోధుడిగా పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. అతని శక్తిని, గౌరవాన్ని పూర్తిగా తీసివేసే ఒక అవమానకరమైన చర్య అన్నమాట. ఖచ్చితంగా. అయితే అధోనీ బెజేకు స్పందన ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది. అతను ఎడవలేదు, శపించలేదు, దయకోసం వేడుకోలేదు. గుర్తుచేసుకుని తమ కాళ్ళు, చేతుల బొట్టనువ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి అంటాడు. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెను అని కూడా అంటాడు. ఎంత శక్తివంతమైన ప్రకటన! ఖచ్చితంగా. అతను తన పరిస్థితిని ఒక రకమైన దైవిక న్యాయంగా లేదా కర్మఫలంగా చూస్తున్నాడు. తను ఇతరులకు ఏది చేశాడో అదే తనకి తిరిగి జరిగిందని స్వయంగా ఒప్పుకున్నాడు. అంటే ఈ కథనం దీనిని కేవలం ప్రతీకార చర్యగా చూపించట్లేదు. లేదు, ఒక నైతిక చక్రంలో పెట్టి చూపిస్తుంది. ఒక చక్రం పూర్తయినట్లుగా చిత్రీకరిస్తుంది. దైవిక న్యాయం అనే కోణం అర్థమైంది. కాని ఆధునిక దృక్కోణం నుంచి చూస్తే
ఇది కంటికి కన్ను పంటికి పన్ను అనే క్రూరమైన పద్ధతిలాగే అనిపించదా? ఇది చాలా మంచి ప్రశ్న. మనం దీనిని ఆ కాలపు భయంకరమైన వాస్తవాల నుండి వేరుచేసి చూడలేం. యుద్ధాలు క్రూరంగా ఉండేవి. అయితే ఈ కథనం యొక్క ఉద్దేశ్యం ఆ క్రూరత్వాన్ని కీర్తించడం కాదు. మరేంటి? బదులుగా అధికార దుర్వినియోగానికి పరిణామాలు ఉంటాయని చెప్పడం. అదోని బెజెక్ తన శక్తిని ఇతరులను అవమానించడానికి వాడాడు, చివరికి అదే అవమానాన్నే ఎదుర్కొన్నాడు. ఇది అధికారం యొక్క బాధ్యత గురించి ఒక హెచ్చరిక లాంటిది. ఆసక్తికరంగా ఉంది. సరే, ఈ పెద్ద సైనిక రాజకీయ సంఘటనల మధ్యలో కథనం ఒక్కసారిగా ఒక కుటుంబ కథ వైపు మళ్ళుతుంది. కాలేబు, అతని కుమార్తె అక్సా కథ. అవును, ఇది మొత్తం అధ్యాయానికే ఒక మానవ స్పర్శను ఇస్తుంది. కాలేబు, యెహోషువతో పాటు వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన ఇద్దరు ధైర్యవంతులలో ఒకడు కదా? అవును, అతను ఇప్పుడు దెబీరు అనే బలమైన పట్టణాన్ని జయించమని ఒక సవాలు విసురుతాడు. బహుమతి ఏంటో తెలుసా? బంగారం, వెండి కాదు, తన కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేస్తాడు. అతని తమ్ముని కుమారుడైన ఒత్నీయేలు ఆ సవాలును స్వీకరించి గెలిచి అక్సాను వివాహం చేసుకుంటాడు. ఇక్కడితో కథ ముగిసిపోవచ్చు. కాని అక్సా పాత్ర ఈ కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఆమె కేవలం ఒక బహుమతిగా, ఒక నిశ్శబ్ద పాత్రగా మిగిలిపోలేదు. కరెక్ట్. ఆమె తన భర్తతో కలిసి వెళ్తున్నప్పుడు తన తండ్రిని ఒక పొలమడగమని భర్తను ప్రోత్సహిస్తుంది. ఆ తర్వాత తనే స్వయంగా తన తండ్రి దగ్గరికి వెళ్తుంది. అవును, ఆమె గాడిద దిగడం చూసి కాలేబు నీకేమి కావాలి అని అడుగుతాడు. ఆమె తెలివి, ధైర్యం ఇక్కడ కనిపిస్తాయి. ఆమె సమాధానం అద్భుతంగా ఉంటుంది. నాకు ఒక దీవెన దయచేయి. నువ్వు నాకు దక్షిణ దేశంలో భూమి ఇచ్చావు. అది ఎడారిలాంటిది. కాబట్టి నాకు నీటి మడుగులను కూడా ఇవ్వు అని అడుగుతుంది. ఆమె కేవలం భూమి అడగలేదు. లేదు, ఆ భూమిని ఫలవంతం చేయడానికి అవసరమైన వనరులనడిగింది. ఈ చిన్న సంఘటనలో చాలా లోతైన అర్థముంది. ఇది ఆ రోజుల్లో వనరుల ప్రాముఖ్యతను, ముఖ్యంగా నీటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. భూమిని జయించడం ఒక ఎత్తైతే, దానిని నివాసయోగ్యంగా, ఫలవంతంగా మార్చుకోవడం మరో ఎత్తు. అవును, అక్సా ఆచరణాత్మకంగా ఆలోచించే వ్యక్తి. యుద్ధం, విజయం మాత్రమే కాదు, జీవనం, భవిష్యత్తు గురించి ఆలోచించింది. కాలేబు ఆమె కోరికను మన్నించి మెరక, పల్లపు మడుగులను, అంటే భూమి పైనున్న, క్రింద ఉన్న నీటి వనరులను ఇస్తాడు. ఇప్పటివరకు మనం విన్నదంతా విజయగాథే కదా. యూదా, షిమ్యోను, కాలేబు అందరూ గెలుస్తూనే ఉన్నారు. అంతా సాఫీగా సాగుతున్నట్లే అనిపిస్తుంది. వాగ్దానం నెరవేరుతున్నట్లే ఉంది. కాని కథ ఇక్కడితో ముగియదు. లేదు, నిజానికి అసలు సంక్లిష్టత ఇక్కడే మొదలవుతుంది. అవును, 19వ వచనం కథనంలో ఒక కీలకమైన మలుపు. అవును, అది ఇలా మొదలవుతుంది. యెహోవా యూదా వంశస్థులకు తోడైయున్నందున వారు మన్యదేశమును స్వాధీనపరుచుకొనిరి. ఇది చాలా సానుకూలంగా ఉంది, అంతా బావుంది. కాని వెంటనే ఒక అయితే వస్తుంది. అయితే మైదానమందు నివసించువారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్లగొట్టలేకపోయిరి. ఒక్క నిమిషం, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. వాళ్లు కొండ ప్రాంతాలను గెలిచారు. కాని మైదాన ప్రాంతవాసులను ఓడించలేకపోయారు. కారణం ఇనుపరథాలు. అంటే దేవుని సహాయం ఉన్నప్పటికీ వాళ్లు సాంకేతికత ముందు ఓడిపోయారా? ఇది ఎలా సాధ్యం? చాలా ముఖ్యమైన పాయింట్. ఇక్కడ దైవిక వాగ్దానం, భౌతిక వాస్తవికత మధ్య ఉన్న ఘర్షణ కనిపిస్తుంది. యూదా సైన్యం కొండ ప్రాంతాలలో గెరిల్లా యుద్ధంలో నిపుణులు కావచ్చు. అక్కడ ఇరుకైన ప్రదేశాలలో రథాలు అంత ప్రభావవంతంగా ఉండవు. కాని విశాలమైన మైదానాలలో ఇనుప రథాలు ఆ కాలంలో ఒక యుద్ధ ట్యాంక్ లాంటివి. అవి వేగంగా కదలగలవు, సైనికులను చెల్లాచెదురు చేయగలవు, మానసికంగా భయపెట్టగలవు. అంటే ఇది దైవిక సహాయం ఉన్నప్పటికీ వ్యూహం, సాంకేతికత, భౌగోళిక పరిస్థితులు కూడా యుద్ధ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయని చూపిస్తుందన్నమాట. సరిగ్గా. అంటే ఇది కేవలం యూదా ఎదుర్కొన్న ఒకే ఒక్క సమస్య కాదు. ఈ వైఫల్యాల సరళి ఇతర గోత్రాలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఒక వ్యవస్థాగత సమస్యలా వ్యాపిస్తుంది. సరిగ్గా. ఉదాహరణకు బెన్యామీనీలు. వాళ్లు తమకు కేటాయించిన యెరూషలేములోని యెబూసీయులను వెళ్లగొట్టలేకపోయారు. దాని ఫలితంగా యెబూసీయులు ఆ గ్రంథం రాసే సమయం వరకు వాళ్లతో పాటే కలిసి నివసిస్తున్నారు. ఒక రాజీ అన్నమాట. ఇక యోసేపు వంశస్థులైన మనష్షే, ఎఫ్రాయిము గోత్రాల కథ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. వాళ్లు బేత్షెయాను,
దోరు వంటి ముఖ్యమైన నగరాలను స్వాధీనం చేసుకోలేకపోయారు. అక్కడ కారణం కూడా చాలా ఆసక్తికరంగా చెప్పబడింది. ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలనని గట్టిపట్టు పట్టి ఉండిరి. ఆ వాక్యం నాకు చాలా బలంగా అనిపించింది. అవును. ఇది కేవలం ఇశ్రాయేలీయుల వైఫల్యం మాత్రమే కాదు, కనానీయుల బలమైన ప్రతిఘటన, వారి పట్టుదల కూడా ఒక కారణం. వాళ్ళు తమ భూమిని అంత సులభంగా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అది కథనానికి మరో కోణాన్నిస్తుంది. ఈ సరళి ఉత్తరానున్న జెబూలును, ఆషెరు, నఫ్తాలి గోత్రాలలో కూడా కొనసాగుతుంది. వాళ్లు కూడా స్థానిక కనానీయుల మధ్య నివసించవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో దానీయుల విషయంలో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అవును. అమోరీయులు వాళ్లను మైదానంలోకి రానివ్వకుండా తిరిగి కొండ ప్రాంతాలకు తరిమివేస్తారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు దాడి చేయడమే కాదు, వారే వెనక్కి నెట్టబడ్డారు. అంటే ఆరంభంలో ఉన్న ఆశ, ఉత్సాహం నెమ్మదిగా వాస్తవికతతో దెబ్బతిన్నాయన్నమాట. వాగ్దానం చేయబడిన దేశాన్ని పూర్తిగా శుభ్రంగా స్వాధీనం చేసుకోవడం జరగలేదు. లేదు, దానికి బదులుగా ఒక సంక్లిష్టమైన గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. ఆ కొత్త వాస్తవకత ఏమిటంటే, శత్రువులను పూర్తిగా నిర్మూలించడానికి బదులుగా ఇశ్రాయేలీయులు బలవంతులైనప్పుడు వాళ్లు కనానీయులను వెట్టిపనులు చేయించుకొనిరి అని మూలాధారం చెబుతుంది. అవును, ఇది పూర్తి ఆధిపత్యం నుండి ఒక రకమైన ఆధిపత్య, విధేయత సంబంధానికి లేదా ఒక రకమైన సహజీవనానికి దారితీసింది. ఇది సైనికపరంగా, ఆర్థికంగా ఆ సమయంలో ప్రయోజనకరంగా అనిపించి ఉండవచ్చు. కాని దీర్ఘకాలంలో ఇది చాలా ప్రమాదకరమైన రాజీ. ఎలా? ఎందుకంటే ఈ అసంపూర్ణ విజయమే న్యాయాధిపతుల కాలంలో తలెత్తిన అనేక సమస్యలకు పునాదివేసింది కదా. ఖచ్చితంగా. కనానీయులు వారి మధ్యనే ఉండటం వల్ల వారి దేవతలను, ఆచారాలను అనుసరించే ప్రమాదం ఏర్పడింది. ఇది తరువాతి అధ్యాయాల్లో మనం చూసే ఒక పునరావృతమయ్యే సమస్య. ఖచ్చితంగా. ఈ మొదటి అధ్యాయం మిగిలిన పుస్తకానికి వేదికను సిద్ధం చేస్తుంది. ఇది ఒక ఆదర్శవంతమైన ఆక్రమణ కథ కాదు. ఇది సంక్లిష్టమైన, గందరగోళమైన వాస్తవికత యొక్క చిత్రం. ఇది విజయంతో ప్రారంభమై రాజీతో, అసంపూర్ణతతో ముగుస్తుంది. ఈ నైతిక, వ్యూహాత్మక రాజీలు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. అవును. కాబట్టి ఈ కథనం మొత్తం మీద మనం చూస్తే ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మొదట యూదా, షిమ్యోనుల ఉమ్మడి విజయంతో అదోనెబెజెకుపై దైవిక న్యాయం జరగడంతో చాలా ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. అవును, ఒక స్పష్టమైన నాయకత్వం, దైవిక మార్గదర్శకత్వం, గోత్రాల మధ్య సహకారంతో అంతా సవ్యంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాని కథనం ముందుకు సాగే కొద్దీ ఆ ప్రారంభ ఆశావాదం నెమ్మదిగా క్షీణిస్తుంది. ఇనుపరథాలు, బలమైన నగరాలు, స్థానిక ప్రజల గట్టి ప్రతిఘటన వంటి వాస్తవ ప్రపంచ సవాళ్లనెదుర్కొన్నప్పుడు ఆ ఆదర్శం ఆచరణలో ఎంత కష్టమో అర్థమవుతుంది. వాగ్దానం మరియు వాస్తవికత మధ్య ఉన్న అంతరాన్నిది స్పష్టంగా చూపిస్తుంది. ముగింపు వచ్చేసరికి చిత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అవును, అసంపూర్తిగా జయించిన భూభాగాలు, లొంగని నగరాలు, రాజీలతో నిండిన ఒక సంక్లిష్టమైన వాస్తవికత మనకు కనిపిస్తుంది. ఇది హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కథ కాదు. ఇది ఒక సుదీర్ఘమైన, కష్టమైన ప్రక్రియ యొక్క ప్రారంభం మాత్రమే. ఇక్కడే మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన, సూక్ష్మమైన విషయం మిగిలియుంది. ఈ మూలాధారం సంఘటనలను వివరించే తీరులో ఒక చిన్న తేడా ఉంది. ఏంటది? కొన్నిసార్లు వారు వెళ్లగొట్టలేకపోయిరి అని చెబుతుంది. ఇది ఇశ్రాయేలీయుల వైఫల్యాన్ని లేదా బలహీనతను సూచిస్తుంది. అవును, యూదా మైదానవాసులను, బెన్యామీనీయులు, యబూసీయులను వెళ్లగొట్టలేకపోయారని ఉంది. అంటే బాధ్యత వాళ్లదే అన్నట్లుగా ఉంది. కాని ఇతర సమయాల్లో, ముఖ్యంగా మనష్షే విషయంలో భాష మారుతుంది. కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండిరి అని ఉంది. అలాగే దానీయులు విషయంలో అమోరీయులు నివసింపవలెనని గట్టిపట్టు పట్టియుండగా అని కూడా చెప్తుంది. ఒక్క నిమిషం, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రెండు వాక్యాల మధ్య తేడా చిన్నదే అయినా దాని అర్థం చాలా పెద్దది. ఒకటి ఇశ్రాయేలీయుల వైఫల్యం గురించి చెబితే, రెండవది కనానీయుల పట్టుదల గురించి చెబుతోంది. అంటే ఈ వైఫల్యానికి కారణం ఇశ్రాయేలీయుల బలహీనత మాత్రమే కాదంటారా? సాధారణంగా ఇలాంటి కథనాల్లో ఓడిపోయిన వారి పట్టుదలని ఎవరూ పెద్దగా పట్టించుకోరు గదా. అదే ఇక్కడున్న ప్రత్యేకత. ఈ భాషలోని తేడా చాలా ముఖ్యమైనది. మొదటిది ఇశ్రాయేలీయుల సామర్థ్యంపై దృష్టి పెడితే, రెండవది కనానీయుల సంకల్పం, వారి ఏజెన్సీపై దృష్టి పెడుతుంది. అంటే దీని ప్రకారం ఈ అసంపూర్ణ ఆక్రమణకు కారణం కేవలం ఇశ్రాయేలీయుల విశ్వాసలోపం లేదా సైనిక వైఫల్యమేనా, లేక
ఆ భూమిలో అప్పటికే నివసించుతున్న ప్రజల దృఢ సంకల్పం, వాళ్ళి మాతృభూమిని కాపాడుకోవాలనే వారి పోరాట పటిమ మరియు ప్రతి ఘటనను కూడా ఈ కథనం గుర్తించి పరోక్షంగా గౌరవిస్తోందా? అదద్భుతమైన కోణం. అంటే ఈ కథ కేవలం విజేతల గురించి, వారి విజయాలు వైఫల్యాల గురించి మాత్రమే కాదు, ఓడిపోవడానికి నిరాకరించిన వారి గురించి కూడా పరోక్షంగా చెబుతోంది. అవును, ఇది కేవలం దండయాత్ర కథ కాదు, ప్రతిఘటన కథ కూడా. హ్మ్. ఖచ్చితంగా ఈ మూలాధారాన్ని ఆ కోణంలో చదివినప్పుడు అది మరింత సంక్లిష్టంగా, బహుముఖంగా మారుతుంది. ఇది కేవలం మంచి చెడుల మధ్య జరిగిన పోరాటం కాదు, ఇది భూమి కోసం, మనుగడ కోసం, తమ భవిష్యత్తు కోసం రెండు వర్గాల ప్రజల మధ్య జరిగిన ఒక సుదీర్ఘమైన, కష్టతరమైన పోరాటం యొక్క చిత్రం. మరియు ఆ పోరాట ఫలితమే న్యాయాధిపతుల కాలం యొక్క మిగిలిన చరిత్రను నిర్దేశించింది. ఆ రాజీలు, ఆ సహజీవనం, ఆ ఉద్రిక్తతలే రాబోయే శతాబ్దాల కథకు పునాది వేశాయి.